నమస్కారం. సీసీ న్యూస్కు స్వాగతం. నేను మీ రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఘనంగా రథసప్తమి, స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. చిలకలూరిపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందడి, బూత్లను పరిశీలించిన అధికారులు. వార్డుల రిజర్వేషన్ల ప్రకారం నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు 229 మంది నామినేషన్ల పత్రాలు దాఖలు. నాదెండలో నందిగుంట విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం, ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్న నిర్వాహకులు. పోతవరం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అబ్దుల్లా బాషా అభినందించిన పార్టీ శ్రేణులు. పట్టణంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల హత్యకు నిరసనగా చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన, నిందితులను అరెస్టు చేసి ఉరి తీయాలని డిమాండ్. అవిన్సాయపాలెంలో వైఎస్ఆర్సీపీ నేత ఉపేంద్రపై టీడీపీ వర్గీయుల దాడి, పలువురికి గాయాలు. చిలకలూరిపేట మండలంలోని పసుమరు గ్రామంలో రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ ప్రసన్న లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివార్ల ఊరేగింపు మాడవీధుల్లో నిర్వహించారు. సూర్యవాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు స్వామివారికి హారతులు అందించారు. పసుమరు గ్రామంలో మాఘమాస రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గత 3 రోజుల నుంచి ఏకాహం నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న రాజలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన వీధుల్లో స్వామివారికి భక్తులు వారు పోసి హారతులు అందించారు. ఆలయ అర్చకులు పరాంకుశం ఋషికేష్ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. చిలకలూరిపేట పురపాలక సంఘంలో మార్చి 10వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జనరల్కు కేటాయించారు. గతంలో 34 వార్డులు ఉండగా నాదెళ్ల మండలంలోని గణపవరం, చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాలు పట్టణంలో విలీనమయ్యాయి. గ్రామాలు విలీనంతో 34 వార్డులు 38 వార్డులుగా మారాయి. వార్డుల పునర్విభజన నిర్వహించారు. ఎన్నికలను పురస్కరించుకొని వార్డుల రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. 1వ వార్డు గణపవరం ఓసీ జనరల్, 2వ వార్డు గణపవరం ఓసీ జనరల్, 3వ వార్డు గణపవరం ఎస్సీ జనరల్, 4వ వార్డు గణపవరం ఓసీ జనరల్, 5వ వార్డు గణపవరం బీసీ జనరల్, 6వ వార్డు పాత 1వ వార్డు బీసీ జనరల్, 7వ వార్డు పాత 2వ వార్డు ఓసీ మహిళ, 8వ వార్డు పాత 3వ వార్డు ఓసీ మహిళ, 9వ వార్డు పాత 4వ వార్డు ఎస్సీ జనరల్, 10వ వార్డు పాత 5వ వార్డు బీసీ జనరల్, 11వ వార్డు పాత 6వ వార్డు మానుకొండవారిపాలెం ఓసీ మహిళ, 12వ వార్డు పాత 7వ వార్డు ఎస్సీ జనరల్, 13వ వార్డు పాత 8వ వార్డు బీసీ మహిళ, 14వ వార్డు పాత 9వ వార్డు బీసీ మహిళ, 15వ వార్డు పసుమర్రు పార్ట్ 1 ఓసీ మహిళ, 16వ వార్డు పసుమర్రు పార్ట్ 2 బీసీ జనరల్, 17వ వార్డు పాత 10వ వార్డు ఎస్సీ మహిళ, 18వ వార్డు పాత 12వ వార్డు 11వ వార్డులో కొంత భాగం ఓసీ మహిళ, 19వ వార్డు 18వ వార్డు పాతది ఓసీ మహిళ, 20వ వార్డు పాత 15వ వార్డు ఓసీ జనరల్, 21వ వార్డు పాత 16వ వార్డు ఓసీ మహిళ,
22వ వార్డు పాత 18వ వార్డు ఓసీ జనరల్, 28వ వార్డు పాత 17వ వార్డు బీసీ మహిళ, 24వ వార్డు పాత 19 వార్డులు ఓసీ జనరల్, 25వ వార్డు పాత 21వ వార్డు ఓసీ మహిళ, 26వ వార్డు పాత 22వ వార్డు బీసీ జనరల్, 27వ వార్డు పాత 28వ వార్డు బీసీ మహిళ, 28వ వార్డు పాత 24వ వార్డు బీసీ మహిళ, 29వ వార్డు పాత 25వ వార్డు బీసీ జనరల్, 30వ వార్డు పాత 27వ వార్డు బీసీ మహిళ, 31వ వార్డు పాత 26వ వార్డు ఓసీ జనరల్, 32వ వార్డు పాత 29వ వార్డు బీసీ జనరల్, 38వ వార్డు పాత 28వ వార్డు ఎస్సీ మహిళ, 34వ వార్డు పాత 30వ వార్డు ఎస్టీ జనరల్, 35వ వార్డు పాత 31వ వార్డు ఎస్టీ మహిళ, 26వ వార్డు పాత 32వ వార్డు ఓసీ మహిళ, 37వ వార్డు పాత 33వ వార్డుకు ఓసీ మహిళ, 38వ వార్డు పాత 34వ వార్డుకు ఓసీ మహిళగా నిర్ణయించారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చిలకలూరిపేట పట్టణంలో 38 మున్సిపల్ వార్డులలో గత సంవత్సరం మార్చి నెలలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అందించిన 3 వార్డులకు చెందిన 3 అభ్యర్థులు మరణించారు. 2 వైసీపీకి, 1 టీడీపీకి చెందిన అభ్యర్థులు మృతి చెందారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మరణించడంతో వివరాలను పురపాలక సంఘం అధికారులు ఎన్నికల అధికారులకు నివేదించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించి గత ఏడాది మార్చి నెలలో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 3 వార్డులకు చెందిన 3 అభ్యర్థులు మృతి చెందారు. 22వ వార్డులో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి కునల చంద్రకుమార్, 26వ వార్డులో వైసీపీ అభ్యర్థిని కుంచాల నాగేంద్రం, 27వ వార్డులో వైసీపీ అభ్యర్థిని తుర్లపాటి భారతి అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను అధికారులు ఎన్నికల కమిషనర్కు పంపించారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి మరణిస్తే ఆ వార్డులో ఎన్నిక నిలిపివేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 వార్డులకు సంబంధించిన ఎన్నికపై త్వరలో స్పష్టత రానుంది. అందరికీ నమస్కారం అండి. ఈ మన చిలకలూరిపేట పట్టణానికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్లో 229 మంది ప్రస్తుతానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడి నుంచి అయితే ఎలక్షన్ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. మనకి విత్డ్రాలు పెండింగ్ ఉన్నాయి. విత్డ్రాలకి 2వ తారీఖు, 3వ తారీఖు, మార్చి 2, 3 తారీఖులో విత్డ్రాలు ఇవ్వడం జరిగింది. ఈ విత్డ్రాలు అయిపోయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ అనేది చేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఎలక్షన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. 10వ తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతుందండి. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం అది రీపోల్ 13వ తారీఖు జరిగి 14వ తారీఖున కౌంటింగ్ చేయమని ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ 14వ తారీఖు ఏదైతే మనకి ఈ కౌంటింగ్ కానీ మిగతా స్ట్రాంగ్ రూమ్లు కానీ అదేవిధంగా వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో రిస్పర్స్మెంట్ కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్స్ 2 కూడా మనం గణపురంలోని సిఆర్ కాలేజీలో, చిండు రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా కలెక్టర్ గారు అనుమతి పొందిన తర్వాత అక్కడ ఏమి చర్యలు చేపట్టాలనేది చేపట్టడం జరుగుతుందండి. ఈ ప్రస్తుతానికి మనకి ఉన్నటువంటి 229 కంటెస్టెడ్ క్యాండిడేట్లు ఒక 3 క్యాండిడేట్స్ చనిపోవడం జరిగింది. ఈ 3 మీద చనిపోయినటువంటి వార్డులో ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఎలక్షన్ కమిషన్కి రాయటం జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రకారం చేపట్టడం జరుగుతుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూతన నమూనాలో నిర్వహించనున్నారు. 11 పేపర్ల స్థానంలో 7 పేపర్లకే పరిమితం చేశారు. బిట్ పేపర్ స్థానంలో ఆబ్జెక్టివ్ అతి స్వల్ప ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రం చదువుకునేందుకు విద్యార్థులకు 15 నిమిషాలు సమయం కేటాయించారు. చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త నమూనాలో నిర్వహించనున్నారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాదిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 11 పేపర్లకు బదులు 7 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. గతంలో సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ మార్కుల నుంచి తీసుకుని కలిపారు. 2021 మార్చి పరీక్షలకు ఈ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా 100 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు
ప్రశ్నాపత్రం నమూనాలో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ జీవో విడుదల చేసింది. ఈ సంవత్సరం జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులు 2.5 గంటల సమయం కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం కేటాయించనున్నారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 22 నుండి 25వ తేదీ వరకు జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీన మహానదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నాదెండ్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 22వ తారీఖు సోమవారం 2 పళ్ల విభాగంలోను, 23వ తారీఖు మంగళవారం 4 పళ్ల విభాగంలోను, 24వ తారీఖు బుధవారం 6 పళ్ల విభాగంలోను, 25వ తారీఖు గురువారాన్ని న్యూ కేటగిరీ విభాగంలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీలుంటాయని తెలిపారు. పోటీల అనంతరం 28వ తారీఖు మహానదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎడ్ల పోటీలో పాల్గొనేవారు నాదెండ్ల నుండి గణపవరం మార్గమధ్యంలో ఉన్న ఆలయం నందు దేవస్థాన కమిటీ సభ్యులను సంప్రదించాల్సిందిగా వివరాలకు 9399925599 నంబర్ను సంప్రదించాల్సింది వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
వై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదిండ్ల గ్రామానికి చెందిన నల్లముత్తు వేణుగోపాలరావు ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలకు ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు. 39 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి ఎడ్లను పెంపొందింపజేస్తున్నారు. బహుమతులు 8 అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నాదిండ్ల వినాయక స్వామి దేవాలయం వద్ద ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. నరసరావుపేటలో నిర్వహించిన గోపిరెడ్డి మెమోరియల్ ఒంగోలు జాతికి చెందిన 167 జతల ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొనేందుకు నాదెండ్లకు చెందిన నల్లముత్తు వేణుగోపాలరావు విశేష కృషి చేశారు. ఒంగోలు జాతి వృషభాలను పెంపొందింపజేసేందుకు రైతుల్లో ఆసక్తికి పెంపొందింపజేసి ఎడ్ల జాతిని పురోభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. నల్లముత్తు వేణుగోపాలరావు ఒంగోలు జాతి పశు అభివృద్ధి సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి ఒంగోలు జాతి ఎడ్లను పెంపొందింపజేస్తున్నారు. 1998 నుంచి నేటి వరకు 45 బహుమతులు పొందారు. వీటితో పాటు 8 అవార్డులు అందుకున్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందారు. నర్సాపేటలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల్లో వేణుగోపాలరావు ప్రమోటర్గా వ్యవహరించడంలో 9 ప్రపంచ రికార్డులు గోపిరెడ్డి మెమోరియల్ ట్రస్టుకు లభించడం విశేషం. ఇదే తరహాలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నాదెండ్లలో ఉన్న వినాయక స్వామి తిరునాళ్లను ఆలయ ఆవరణలో ఎడ్ల బండలాగుడు పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోటీలకు నల్లముత్తు వేణుగోపాలరావు ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎడ్ల పంద్యాలు నిర్వహించినా వేణుగోపాలరావు ప్రమోటర్గా వ్యవహరించి ఒంగోలు జాతి పశు సంపద పెంపొందింపజేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల పెంపొందింపజేసేవారు, పశు వైద్యులు, శాస్త్రవేత్తలు, ఎడ్ల బండలాగుడు పోటీల నిర్వాహకులు, ప్రజలు వేణుగోపాలరావును అభినందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయవద్దని కోరుతూ విశాఖలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జనక్రాంతి పార్టీ సభ్యులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం తెలుగువారి బాధ్యతని పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి స్థానిక జనక్రాంతి పార్టీ నుండి 6 సభ్యులు తరలి వెళ్లారు. బైక్ ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొని తిరిగి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్ను శుక్రవారం ఆ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు. గౌస్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే స్ఫూర్తితో మన పెద్దలు సాధించిన ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవడం తెలుగు వారి అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు అడపా మోహన్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు, జనక్రాంతి పార్టీ ఇన్ఛార్జ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14/2021 బైక్ ర్యాలీ నిర్వహించారు. యువజన కార్మిక సంఘాలు, ప్రతి సంఘాలు, సిఐటియు, సిపిఎం అందరూ కలిసి గుంటూరు నుంచి ఒక బైక్ ర్యాలీ యాత్ర జరిగింది. ఆ రోజులో
ఆ రోజు నేను బైక్ ర్యాలీ యాత్రలో పాల్గొన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలు, ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలది, ఈ ప్రజల ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే నా మనసు బాధ కలిగింది. అలాగే మా పార్టీ తరఫున అందరు సభ్యులు కలుపుకొని విశాఖపట్నం ర్యాలీలో బయలుదేరాము. ఆ ర్యాలీలో మాకు ప్రతి ఊరు ప్రజలు నీరాజనం పలికి ఘన స్వాగతం పలికారు. అలాగే గుంటూరు నుంచి బయలుదేరిన ర్యాలీ గుంటూరు, విజయవాడ, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాళిపల్లిగూడు, తణుకు, తూని ప్రతి నియోజకవర్గంలో మేము ర్యాలీ జరుపుకుంటూ పోతే ఆ ర్యాలీకి ప్రతి ఒక్కళ్ళు మాకు నీరాజనం పలికి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంగా చేయొద్దని ప్రజలందరూ ఆశీర్వించారు. చిలకలూరిపేట పట్టణంలో గీతా మందిరంలో రథసప్తమి సందర్భంగా ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని గీతా మందిరంలో ఉన్న సూర్య భగవానునికి వేకుంజామునే అష్టోత్తర శతనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామి హోమం చేశారు. ఈ హోమంలో పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తూర్పు దిశగా సూర్య భగవానుని ఎదురుగా పీఠంపై భక్తుల దర్శనార్థం ప్రతిష్ఠించారు. భక్తులు స్వామి వారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हिरण्यकेन सवितारथेन देवो याति भवनानि पश्यन् स्वाहा वर्तमानो निवेदयन् नवधम्मर्जन्य हिरण्यकेन सवितारथेन पश्यन् स्वाहा वर्तमानो निवेदयन् नवधम्मर्जन्य हिरण्यकेन सवितारथेन देवो याति भवनानि पश्यन् स्वाहा वर्तमानो निवेदयन् नवधम्मर्जन्य वर्तमानो निवेदयन् नवधम्मर्जन्य हिरण्यकेन सवितारथेन देवो याति भवनानि पश्यन् स्वाहा कृष्णे नरसा वर्तमानो निवेशकं नमोदम्मर्जं च हिरण्यकेन सवितारथेन देवो याति भवनानि पश्यन् स्वाहा జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ మధ్యే సూర్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గణపతయే నమః సమానే స్వాహా చిలకలూరిపేట పట్టణంలోని గణపవరం సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. గ్రామంలో 5 వార్డులు ఉండడంతో కళాశాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. బూత్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలో విలీనమైన సిఆర్ కళాశాలలోని పలు తరగతి గదులను పోలింగ్ బూత్లకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని గ్రామంలోని 5 వార్డులకు పోలింగ్ జరగనుంది. కొన్ని బూత్లను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, కొన్ని పోలింగ్ బూత్లను సిఆర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర బూత్లు పరిశీలించారు. ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు. పోలింగ్ బూతుల్లో వెలుతురు, ఓటర్ల రాకపోకలకు సాగించే సౌకర్యాలు తదితర వాటిని కమిషనర్ పరిశీలించారు. అందరికీ నమస్కారం అండి. ఈ మన చిలకలూరుపేట పట్టణానికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్లలో 229 మంది ప్రస్తుతానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడి నుంచి అయితే ఎలక్షన్ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. మనకి విత్తడాలు పెండింగ్ ఉన్నాయి. విత్తడాలకి 2వ తారీఖు 3వ తారీఖు మార్చి 2, 3 తారీఖులో విత్తడాలు ఇవ్వడం జరిగింది. ఈ విత్తడాలు అయిపోయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ అనేది చేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఈ ఎలక్షన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. 10వ తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతుందండి. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే మాత్రం అది రీపోల్ 13వ తారీఖు జరిగి 14వ తారీఖున కౌంటింగ్ చేయమని ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ 14వ తారీఖు ఏదైతే మనకి ఈ కౌంటింగ్ కానీ మిగతా స్ట్రాంగ్ రూమ్లు కానీ అదేవిధంగా వీటిలన్నింటినీ ఏవైతే ఉన్నాయో రిస్పర్స్మెంట్ కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్స్ 2 కూడా మనం గణపురంలోని సిఆర్ కాలేజీలో చింటూ రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా కలెక్టర్ గారు అనుమతి పొందిన తర్వాత అక్కడ ఏమేమి చర్యలు చేపట్టాలనేది చేపట్టడం జరుగుతుందండి. ఈ ప్రస్తుతానికి మనకి ఉన్నటువంటి 229 కంటెస్టెడ్ క్యాండిడేట్లు ఒక 3 క్యాండిడేట్స్ చనిపోవడం జరిగింది. ఈ 3 మీద చనిపోయినటువంటి వార్డులో ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఎలక్షన్ కమిషన్కి రాయటం జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రకారం చేపట్టడం జరుగుతుంది. చిలకలూరుపేట పట్టణంలో 38 వార్డులకు గాను 114 పోలింగ్ బూత్లు ఉన్నాయండి. 114 పోలింగ్ బూత్లు కూడా 52 ప్లేసుల్లో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, జనరల్ ఉన్నటువంటి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంతకుముందు కమిటీలోనే. వాటన్నిటిలో కూడా స్పెషల్గా ఈ పోలీసు డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి స్మూత్గా ఎలక్షన్ జరిగేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిలకలూరుపేట శాసనసభ్యురాలు విడుదల రజనీని ఏపీ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి వినతిపత్రం అందించారు. ఆర్ఎంపీ వైద్యులకు వృత్తి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నేతృత్వంలోని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే సైదావలి సందర్భంగా మాట్లాడుతూ కరోనా ప్రభావంతో వైద్య వృత్తి సక్రమంగా లేకపోవడంతో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షులు సైదావలి పేర్కొన్నారు. అనేక మంది ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరుపేటలో కమ్యూనిటీ హాల్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో ఆర్ఎంపీ వైద్యులకు అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. అదేవిధంగా నివేశన స్థలాలు తమకు కేటాయించి ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నన్నే సాహెబ్, మాధవ్, ప్రసన్న, షేక్ జాన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడ్డారు. మా ప్రాక్టీస్ కూడా దూరం అయ్యి ఇలాంటి సమయంలో ప్రభుత్వము విలేజ్లో హాస్పిటల్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ క్లినిక్లో మాకు కూడా అవకాశం కల్పించవలసిందిగా గవర్నమెంట్ మా మేడం గారినటువంటి రెడ్డి గారిని కలిసి మా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. చిలకలూరుపేట పట్టణంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట సెంటర్లో ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఛత్రపతి మార్గదర్శకంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు అని ఏబీవీపీ నాయకులు మురారి పేర్కొన్నారు. వీరి పేరు వింటేనే భారతవని పులకరించిపోతుందని వెల్లడించారు. హిందూ మతం ఆనంద డోలికల్లో తేలియాడుతుందని ఆయన తెలిపారు. మొఘలాయుల దాడుల నుంచి హిందూ మతాన్ని సంరక్షించిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో ఛత్రపతి జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మురారి మాట్లాడుతూ శివాజీ హిందూ రాజ్య స్థాపన కోసం భవానీ మాత ఇచ్చిన ఖడ్గాన్ని చేతబూని తనకు ఇష్టమైన చేతక్ను అధిరోహించి 390కి పైగా యుద్ధాలు చేశారని తెలిపారు. ఏ యుద్ధంలో కూడా గెలుపు తప్ప ఓటమి తెలియని హైందవ వీరుడు ఛత్రపతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కందుల రవికుమార్, లక్ష్మణ్, వడాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై.
ఈరోజు ఎంతో యావత్ భారతదేశం కూడా గర్వించదగినటువంటి రోజు. మనమందరం కూడా హిందువులుగా ఉంటూ మన ధర్మాన్ని మనం ఆచరించుకున్నటువంటి ఒక పవిత్రమైన కార్యంలో ఉన్నామంటే దానికి ప్రధానము ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన మహారాష్ట్రలో జన్మించారు. అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించారు. ఆ కుటుంబంలో జన్మించిన తర్వాత వాళ్ళ తల్లి యొక్క ఆదేశానుసారము ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని సంరక్షించాలనేటువంటి ఒక పవిత్రమైన కార్యంలో భాగస్వాములు అయ్యారు. 16 సంవత్సరాల వయసులోనే మన ధర్మాన్ని సంరక్షించేదానికి తమ జీవితాన్ని అర్పణ చేస్తూ యుద్ధాలు చేశారు. 16 సంవత్సరంలోనే యుద్ధాన్ని ప్రారంభించారు. అట్లా విజయం సాధించారు. అదేవిధంగా మాళవీయులైనటువంటివి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసి వాళ్ళందరికీ దేశం పట్ల, మన ధర్మం పట్ల వాళ్ళకి భక్తిని, ప్రేరణని, మన ధర్మం పట్ల నిష్ఠని కలిగించి మనమందరం కూడా ఈ ధర్మాన్ని, ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులము మనమందరం కూడా ఈ దేశాన్ని, ధర్మాన్ని సంరక్షించుకోవాలనేటువంటి ఒక ఉత్సాహవంతమైనటువంటి భావనలో నింపి వాళ్ళందరూ కూడా దేశభక్తులుగా, ధర్మయోధులుగా తీర్చిదిద్దారు. దేశాన్ని సంరక్షించడం కోసమే తమ జీవితం మొత్తాన్ని కూడా అర్పించినటువంటి గొప్ప యోధుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ మహారాజు. అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే విదేశాంగ మంత్రి కాబట్టి, విదేశాంగ మంత్రి కాబట్టి ఆయన వచ్చిన తర్వాత గౌరవించాలని ఛత్రపతి శివాజీ ఉన్నటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్లారు. ఆయన ఛత్రపతి శివాజీ వారికి కడమైన నివాళులు అర్పించి ఆయన ఒక మాట చెప్పారు. విశ్వ హిందూ సామ్రాజ్య చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు ఈ రోజున చిలకలూరిపేటలో మన ఏబీవీపీ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. విద్యార్థులందరూ కూడా ఆ మహానుభావుడి యొక్క అడుగుజాడలో నడగాలని మనసారా కోరుకుంటూ ఆ మహానుభావుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన భరత జాతి గర్వించదగిన రోజు. ఎందుకంటే మన దేశం కోసం, ధర్మం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా కృషి చేశారు. 800 సంవత్సరాలు పరాయి దేశ పాలనలో ఉన్నాం. అలాంటి పాలన నుంచి ఎవరు తెస్తారా, బతుకు జీవుడు అని బతుకుతున్న రోజుల్లో ఛత్రపతి శివాజీ గారు వాళ్ళ అమ్మ ప్రేరణతో ముందుకు వచ్చి మనందరి కోసం, దేశం కోసం నిలబడ్డారు. అలాంటి మహావీరుడిని మనం ప్రతి ఒక్క యువత ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందరికి సాగాలి. ఏబీవీపీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని కమ్యూనిటీ హాల్లో శుక్రవారం బషీర్ మేస్త్రి మేనల్లుడు అబ్దుల్ రౌఫ్ ద్వితీయ పుత్రిక వివాహ వేడుకల్లో శాసనసభ్యురాలు విడుదల రజని పాల్గొన్నారు. నూతన వధూవరులు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన భోజనాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. నాదెండ్ల మండలంలోని కనపరు గ్రామంలో మొక్కజొన్న పంటను వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జయభారతి, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, లాంగ్ ఫామ్ శాస్త్రవేత్తల బృందం సందర్శించారు. రైతులకు సూచనలు తెలియజేశారు. మొక్కజొన్న పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలను వివరించారు. మొక్కజొన్న సాగులో పంట సంరక్షణ, సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని లాంగ్ ఫామ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాగులో చేపట్టాల్సిన మెళకువల గురించి తెలిపారు. అదేవిధంగా అందరు రైతులు ఖరీఫ్, రబీ కాలంలో సాగు చేసే పంటలకు రైతు భరోసా కేంద్రాల వద్ద తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, సచివాలయం, వ్యవసాయ సిబ్బంది, సహాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ గ్రామాల్లో నిర్విరామంగా కొనసాగుతుంది. నాదెళ్ల మండలంలోని 15 గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాదెళ్ల మండలంలోని ఇర్లపాడు, అమీన్ సాహెబ్ పాలెం, సంక్రాంతిపాడు, అలాగే అన్ని గ్రామాల్లో 15 వాహనాల ద్వారా రేషన్ బియ్యం సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వైసీపీ నాయకులు, అధికారులు రేషన్ వాహనాల గ్రామాల్లో ప్రారంభించారు. గ్రామాల్లో పొలం పనులని
వివిధ రకాల పనులకు వెళ్లి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. వాహనాలు ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో చౌక ధరల దుకాణాల వద్ద క్యూలో నించోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపారు. గడప వద్దకే వచ్చి నిత్యావసర వస్తువులు ఇస్తున్నారని వెల్లడిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యే విడుదల రజని నేతృత్వంలో ఇంటి వద్దకే వచ్చి అమ్మ రేషన్ వచ్చింది అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని 3 మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన శనగ, మిర్చి పంటలు తడిసిపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాత్మకమైందని రైతులు పేర్కొంటున్నారు. నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లో పలు గ్రామాల్లో రబీ సీజన్లో ప్రధానంగా శనగ, మిర్చి పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేశారు. శుక్రవారం అకాల వర్షం రావడంతో శనగ పంట తడిసి మిర్చి కోతలు కోసి కల్లాల్లో మిర్చిని ఎండబెట్టారు. ఈ తరుణంలో వర్షం రావడంతో మిరపకాయలు తడిసి రంగు మారాయి. కోతకు సిద్ధమైన శనగ తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం. సీసీ న్యూస్కు స్వాగతం. నేను మీ రహీం. ముందుగా హెడ్లైన్స్. పోతవరం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అబ్దుల్లా బాషా అభినందించిన పార్టీ శ్రేణులు. పట్టణంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల హత్యకు నిరసనగా చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన. నిందితులను అరెస్టు చేసి ఉరి తీయాలని డిమాండ్. అమీన్ సాహెబ్ పాలెంలో వైఎస్ఆర్సీపీ నేత ఉపేంద్రపై టీడీపీ వర్గీయుల దాడి. పలువురికి గాయాలు. చిలకలూరిపేట మండలంలోని పోతవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా షేక్ అబ్దుల్లా బాషా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ బాషాను వైసీపీ అభిమానులు గుర్రంపై ఎక్కించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బాషా ప్రతిపాదించిన 9 వార్డుల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడంతో గ్రామంలో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. పోతవరం గ్రామ సర్పంచ్గా వైసీపీ బలపరిచిన షేక్ అబ్దుల్లా బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం పొందిన అనంతరం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. బాషాతో పాటు వైసీపీ మద్దతు తెలిపిన 9 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ, మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రజలకు రుణపడి ఉంటామని, వార్డు సభ్యుల విజయానికి కృషి చేసిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. గ్రామంలో మాకు కష్టకాలంలో తోడుగా ఉన్న వాళ్లకు న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రజలతో ఏకతాటిపై ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో మంచినీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సుబ్రహ్మణ్యం, మస్తానీ, పఠాన్ గుజార్వి, మామిడి నాగూర్, ఖాసిం, బాజీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజబొడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులను మంథని పెద్దపల్లి రహదారిపై పట్టపగలు ప్రజలందరూ చూస్తున్న తరుణంలోనే కిరాతకులు దారుణంగా హత్య చేయడం బాధాకరమని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి చిట్టిబాబు పేర్కొన్నారు. న్యాయవాదుల హత్యను ఖండిస్తూ పీడీఎం కోర్టు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కొందరు దుర్మార్గులు నడి రోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, వెంకట నాగమణిలను అత్యంత పాశవికంగా హత్య చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి చిట్టిబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం హత్య చేశారని వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా చిలకలూరిపేట పట్టణంలోని పీడీఎం కోర్టు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఇరువురి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ, న్యాయవాద దంపతులను హత్య చేయడం బాధాకరమని పేర్కొన్నారు. విచక్షణారహితంగా హత్య చేశారని, పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాదాసు భానుప్రసాద్, వీరయ్య, ఇబురి బ్రహ్మానందం, పులుగురజ్జాన్, వంశీ, రామాంజనేయులు, పోతుల వెంకట్, వినయ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదు. నిన్న తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో మా న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, వారి భార్య మరో న్యాయవాది ఇద్దరిని అమానుషంగా, అన్యాయంగా చంపటం చాలా దారుణమైన అంశం. ఎంతోమంది కక్షిదారులకు న్యాయం తీర్చడానికి న్యాయవాదులు చేసే కృషి అమిరామము.
అలాంటి సంఘటనను యావత్ భారతదేశంలో ఉన్న అందరూ న్యాయవాదులు ఖండిస్తున్నారు. న్యాయవాదులకు ఒక రకమైన భయాందోళనకు గురి చేసే విధంగా ఆ హత్యాకాండ జరిగింది. అలాంటి హత్యాకాండను భారతదేశంలోని ప్రతి న్యాయవాది ఖండిస్తున్నారు. మా జిల్లా కోర్టు జిల్లా న్యాయవాదుల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు చిలకలూరుపేట బార్ అసోసియేషన్ తరఫున ఆ హత్యను ఖండిస్తూ ఈరోజు మా చిలకలూరుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన మా న్యాయవాదులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వామన్ రావు వారి దంపతులు ఇరువురు కూడా న్యాయవాదులే. మరి వారి కేసు పని మీద వచ్చి పోతూ ఉంటే కొంతమంది పడనినటువంటి వాళ్ళు వారిని అన్యాక్రాంతంగా ఆపి దాన్ని నడి రోడ్డు మీద హత్య చేయడం ఇది అమానుషకరమైనటువంటి చర్య. ఈ చర్యని ఖండిస్తూ చిలకలూరుపేట బార్ అసోసియేషన్ తరఫున పూర్తిగా మేము దాన్ని ఖండిస్తున్నాం. అట్లానే చేసినటువంటి ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేయవలసిందిగా, అట్లానే న్యాయవాదులందరికీ కూడా రక్షణ కల్పించవలసిందిగా కూడా కోరుచున్నాం. తెలంగాణలో న్యాయవాదులు వామన్ రావు గారి దంపతులు హత్యాకాండ చాలా దారుణం. నడి రోడ్డు మీద హత్య చేశారంటే దీని వెనకమాల చాలా పెద్ద వారే ఉండాలి. దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా సరే వారిని అరెస్ట్ చేసి చట్టం ఎదురు పెట్టి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న న్యాయవాదులు ఎవరూ కూడా నిందితులకి సహకరించకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు ఇద్దరు కూడా భార్యాభర్తల్ని నడి రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలో కర్కశంగా హత్య చేయబడింది అంటే చట్టాల పట్ల మరి న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ఆ లోపభూయిష్టమైనటువంటి అంశాలను వాడుకుందాము, మా వెనకాల రాజకీయ హస్తాలు ఉన్నాయని చెప్పేసి ఒక సందేశంతోనే అటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా భారతదేశ న్యాయ వ్యవస్థ కదిలి వచ్చి ఇటువంటి సంఘటనల్ని జరిగినప్పుడైనా స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 90 రోజుల్లో దోషులకి ఉరిశిక్ష విధించకపోతే న్యాయవాదులు ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితి లేదు. కేసుల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేసేటువంటి వాటి మీద కోర్టులో అప్రోచ్ అవ్వాలి. అంతేకాదు న్యాయవాదుల్ని బహిరంగంగా భార్యాభర్తలు ఇద్దరిని కూడా మర్డర్ చేయగలిగారనంటే మరి ఏ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలో ఇది సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేయాలి. న్యాయవాదుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దోషుల్ని వీలైనంత త్వరగా 90 రోజుల్లోనే శిక్ష విధించి ఉరికమ్మ ఎక్కించకపోయినట్లయితే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కృష్ణా జిల్లా మైలవరంలో పందుల వ్యాపారి బిజిలీ జమలయ్య ట్రంకుపెట్టెలో భద్రపరిచిన 5 లక్షల సొమ్ముకు చెదలుపట్టాయి. డబ్బులు తీసుకునేందుకు పెట్టి తెరిచి చూసి లబోదిబోమన్నాడు. బ్యాంకులో ఖాతా లేదు, ఇంట్లో వారిపై నమ్మకం లేకపోవడంతో ట్రంకుపెట్టెలో భద్రం చేశాడు. తీరా పెట్టె తాళం తీస్తే నగదు కాగితాలకు చెదలు పట్టేశాయి. కష్టపడి సంపాదించిన రూపాయిని కూడబెట్టాడు. ఇలా 5 లక్షలు జమ చేశాడు. బ్యాంకు ఖాతా లేదు, ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇక ఎక్కడ దాచాలో తెలియక ఇంట్లో మూలనున్న ట్రంకుపెట్టెలోనే భద్రం చేశాడు. అదే అతనికి చేటు చేసింది. కష్టార్జితం అంతా చెదలు పాలైంది. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళంతా లబోదిబోమంటున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలివి. మైలవరం విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉంటున్న బిజిలీ జమలయ్య పందుల వ్యాపారి. తనకొచ్చే ఆదాయాన్ని కొద్దిగా కూడబెడుతూ వచ్చాడు. బ్యాంకు ఖాతాలు లేకపోవడం, ఇంట్లో వారి మీద నమ్మకం లేకపోవడంతో దాచుకున్న సొమ్మును ఇంట్లోని ఓ ట్రంకు పెట్టెలో భద్రపరిచాడు. అలా 5 లక్షలు పోగు చేశాడు. ఇంకో 5 లక్షలు కలిపి సొంతిల్లు కట్టుకుందామనుకున్నాడు. ఇంతలో ₹1,00,000 అవసరం ఏర్పడింది. దీంతో ట్రంకు పెట్టి తెరిచి షాక్ అయ్యాడు. ఎంతో భద్రంగా దాచుకున్న నోట్లకు చదులు పట్టడం చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే కుటుంబ సభ్యులు నోట్ల కట్టలు తీసి మంచంపై వేసి లెక్క పెట్టడం ప్రారంభించారు.
ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగి జమలయ్య ఇంటికి వెళ్ళి అంత సొమ్ము ఎలా వచ్చిందంటూ ఆరా తీశారు. పోలీసులను చూడగానే కుటుంబ సభ్యులు బావురుమంటూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలో గురువారం పోలింగ్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర పరిశీలించారు. ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, ఓటర్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మున్సిపల్ నగారం అవ్వడంతో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మార్చి 10వ తేదీన పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ ఉండడంతో ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పురపోరుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని, పురపాలక సంఘంలో విలీనమైన పసుమర్రు, గణపవరం గ్రామస్తులు హైకోర్టులో కేసు వేయడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయాన్ని కమిషనర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల కమిషన్కు కూడా విషయాన్ని తెలియజేయనున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఈసారి జనరల్కు రిజర్వ్ అయింది. గతంలో మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా సమీప గ్రామాలు గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రుల విలీనంతో ప్రస్తుతం వార్డుల సంఖ్య 38కి చేరింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చెందిన విడుదల రజని 8,301 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఒక్క మున్సిపాలిటీలోనే ఎమ్మెల్యే విడుదల రజనీకు 7,880 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక మున్సిపాలిటీలో విలీనమైన నాదెండ్ల మండలంలోని మేజర్ పంచాయతీ గ్రామం గణపవరంలోనూ వైసీపీకి 1,068 ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 1 నుంచి 5 వార్డులు ఉన్నాయి. మానుకొండవారిపాలెంలో వైసీపీకి 234 ఓట్ల ఆధిక్యత వచ్చింది. పసుమరు గ్రామంలో టీడీపీ మెజార్టీ గణనీయంగా తగ్గింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే విడుదల రజని నేతృత్వంలో వేలాది మంది ప్రజలకు నివేశన స్థలాలు, 52 ఎకరాల్లో ఉచితంగా నివేశన గృహాలు, పట్టణంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీకే మున్సిపల్ పీఠం దక్కే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని తెలుపుతున్నారు. 3 మండలాల్లో 51 పంచాయతీలుండగా 12 పంచాయతీలు వైసీపీ అభ్యర్థులకే ఏకగ్రీవం కాగా 22 పంచాయతీల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించడంతో 34 పంచాయతీల్లో వైసీపీ జెండా రెపరెపలాడటం విశేషం. చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో ఉన్న పోలింగ్ బూతులను మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 38 వార్డుల్లో 114 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. 26 బూతులు అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 25 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి అధికారులకు నివేదిక పంపించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలో మార్చి 10వ తేదీన జరిగే మున్సిపల్ పోలింగ్కు అధికారులు ఏర్పాటు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి పట్టణంలో విలీనమైన గణపవరం, పసుమర్రు, మానుకొండవారిపాలెం గ్రామాలతో కలిపి 38 వార్డుల్లో 51 పోలింగ్ కేంద్రాలలో 114 బూతులను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూతులలో అత్యంత సమస్యాత్మకం సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 26 పోలింగ్ బూతులను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 25 సమస్యాత్మకం, 63 సాధారణమైనవిగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూతులలో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. సమస్యాత్మక బూతులలో మైక్రో అబ్జర్వర్ విధులను నిర్వహిస్తారు. సాధారణ బూత్లో వీడియోగ్రాఫర్ను ఉంచి ఎన్నికలు జరపనున్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ బూత్ విషయానికి వస్తే గణపవరంలోని కెల్లంపల్లి భద్రాచలం జెడ్పీ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో 5 పోలింగ్ బూతులు, పట్టణంలోని శారదా జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలోని 3 బూతులు, పసుమరు మధ్య కామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలోని 3 బూతులు, ఆర్వీఎస్ఈవీఎస్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలోని 6 బూతులు, పురుషోత్తమపట్నం ఎస్పీటీఆర్కేఎం హై స్కూల్లో పోలింగ్ కేంద్రంలోని 3 బూతులు, బీఆర్ఐజీ మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలోని 6 బూతులను అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 4 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 30తో ముగుస్తుంది. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా, చెల్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో 6 ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్సీలుగా ఉన్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరి, మహమ్మద్ ఇక్బాల్ పదవీ కాలం మార్చి 29న పూర్తి కానుంది. రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం, చెల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో 6 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 4వ తేదీన
నామినేషన్ల స్వీకరణకు మార్చి 5వ తేదీన నామినేషన్ల పరిశీలన తుది గడువు. మార్చి 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ నిర్వహించనున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పంపుపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని వెల్లడించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. పట్టణంలోని సంజీవనగర్ ఆది ఆంధ్ర కాలనీలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం మెనూ తప్పక పాటించాలని వెల్లడించారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులు, టాయిలెట్స్ తదితర వాటిని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ రవీంద్ర ఆదేశించారు. తరగతుల వారీగా ఉపాధ్యాయులందరూ బాధ్యతలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జగనన్న విద్యా కానుక పంపిణీ చేసిన యూనిఫామ్, షూ, బెల్ట్ ధరించి రావాలని విద్యార్థులకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉంటే రోజు మార్చి రోజు తరగతి గదులు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి నరసింహారావు, శైలజ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్తసాయి సన్నిధిలో రథసప్తమిని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. శ్రీ దత్తసాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవ్వారు మస్తానరావు, పద్మావతిల ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని రథసప్తమి పండుగను పురస్కరించుకొని జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దత్తసాయికి విశేష అర్చనలు చేసి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. గులాబీ పూలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సాయి భాస్కర ప్రభయ నమః మంత్రం పారాయణం చేశారు. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కొత్తూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్బయ్యతోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం నాడు మరి ప్రత్యేకంగా మాఘమాసం మరి 2వ గురువారం నాడు ఈరోజు ప్రత్యేకంగా బాబా గారికి ప్రత్యేక పూజలు జరిగినాయి. అలాగనే ఈరోజు ఉదయం 8 గంటల కాడి నుంచి సప్తమి వచ్చింది. మాఘ సప్తమి అంటారు దీన్నే. ఈ మాఘ సప్తమినే మరి రథసప్తమిగా కూడా వ్యవహరిస్తారు. రేపు ఉదయం 8 గంటలకు ఉంది. పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసుకోవాలి. ఉదయాన్నే స్నానాదులకి, ఆర్ఘ్యాలకి రేపు ఇంపార్టెంటెన్స్ ఇస్తారు. ఇటువంటి పవిత్రమైన రోజున ఈరోజు బాబా గారికి ఉదయాన్నే మరి అష్టోత్తర శతనామ పూజ, అమ్మవారికి కుంకుమ పూజలు మరి ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మాఘమాసంలో చేసే ప్రతి పూజ కూడా ప్రత్యేకంగా పరమేశ్వరుడికి చెందుతుందని చెప్పేసి మాఘ పురాణం ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే ఆ సూర్య భగవానుడికి కూడా చెందుతుందని ఈరోజు ప్రత్యేకంగా ఉదయాన్నే మరి ఓం శ్రీ సాయి భాస్కర ప్రభాయ నమః అనే మంత్రంతో బాబా గారికి ప్రత్యేకంగా అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ప్రతి గురువారంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరి జరిగింది. ఇక ఈరోజు అన్నదాతలు మరి అవ్వారు మస్తానరావు గారు, పద్మావతి గారు పుణ్య దంపతులు వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించి ఉన్నారు. వారినందరినీ కూడా బాబా గారు ఆయురారోగ్యేశ్వరాలతో ఉండాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి మనం చేసేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పేదవాళ్ళకి జరిగే అన్నదాన కార్యక్రమాలు గురువారం వస్తే ఇక్కడికి వచ్చి అన్నం తినేవాళ్ళు దాదాపుగా 100 మంది దాకా ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నం ప్రసాదం పెట్టాలని చెప్పేసి మా ట్రస్టు మరి గత 11 సంవత్సరాలుగా ఏ ఒక్క వారం కూడా ఆపకుండా కూడా మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాని ఫలితంగానే మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి ట్రస్ట్కి ప్రత్యేక గుర్తింపు లభించింది. పేదలకు అన్నదానం పెడుతున్నాం అనే ఉద్దేశంతోనే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మానికి ఎవరైతే మరి మన జీవాత్మలో ఉన్న పరబ్రహ్మానికి చేరుస్తారో ఆ అన్నాన్ని వాళ్ళ జీవితాలు కూడా సుఖ సంతోషాలు అవుతాయి. ఏ దానం కన్నా కూడా ఒక్క అన్నదానంలోనే చాలు అనే పదం వస్తుంది. మిగతా ఏ దానంలో కూడా చాలు అనే పదం రాదు. ఎందుకంటే మనం అంత అన్నం పెడితే చాలయ్యా నాకు అన్నం కడుపు నిండిందని చెప్పేసి చెబుతూ ఉంటారు. అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలు అనే పదం ఈ అన్నదాన కార్యక్రమంలో ఉంటుంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే పరమాత్మను పెట్టింది అని చెప్పేసి పురాణాల్లో తెలియజేస్తుంది. అదే భావించి షిరిడీ సాయి సూక్తిని ఆధారంగా చేసుకొని ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అనే సూక్తిని ఆధారంగా చేసుకొని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. సుబ్బయ్యతోటలోని పాత కొండపూడి రామచంద్ర ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి దత్తసాయి అన్నదాన సమాజంలో అన్నదానం జరుగుతున్నది. అందులో ఈ రోజున ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏమిటంటే మాఘమాసంలో 2వ గురువారం
రెండవ గురువారం అంటే రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యనారాయణకి చాలా ఇష్టమైన రోజు. అందువల్ల ఈ రోజున అన్నదానం జరుగుతున్నది. అది కాకుండా గత పేదల నడ్డి విరిసే విధమైన నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని లోక్సత్తా రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను అమల్లోకి తెచ్చిందని లోక్సత్తా నాయకులు మాదాసు భానుప్రసాద్ పేర్కొన్నారు. రైతులకు ప్రయోజనం చేయాల్సిన పాలకులు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు నిరసనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో 35 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇస్తామని హామీ ఇచ్చారని భానుప్రసాద్ గుర్తు చేశారు. లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరువైనా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలను కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్ రేట్లు 100 రూపాయల చేరువలో మనంతా చూస్తూ ఉన్నాం. గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి, ఈ ప్రభుత్వంలో కూడా అతనే ప్రధానమంత్రిగా ఉన్నాడు. నిన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే పెట్రోల్ రేట్లు ఈ రకంగా పెరుగుతున్నాయని చెప్పి తప్పించుకునే ధోరణిలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. అధికారం కోసం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రికార్డు కనుక చూస్తే 35 రూపాయలకే మేము పెట్రోల్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మబలగడం జరిగింది. అధికారానికి రావడం కోసం ఏమైనా చెప్పొచ్చు అనేటువంటి పరిస్థితి భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం. అధికారమే పరమావధిగా ప్రకటన చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని నడ్డి విరిచే విధంగా ఇవాళ వాహనం లేకుండా ఎవరికి కూడా 2 వీలర్ లేకుండా పని అయ్యే పరిస్థితి లేదు. కనీసం 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోకపోతే బండి ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇంత బట్టను ప్రజల మీద పడుతున్నా కేంద్ర ప్రభుత్వ పన్నులు కానీ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు కానీ ఏమాత్రం మినహాయింపు చేయకుండా ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాలను కట్టుబడకుండా ఈ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇదే కాకుండా నోట్ల రద్దప్పుడు దేశ ప్రధాని కొన్న నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలకి వచ్చిన ఫలితాలకి సామాన్య మానవుడి మీద పడినటువంటి భారానికి సంబంధం లేకుండా పోయింది. మరి ఈవేళ బైఫర్కేషన్ అయిన తర్వాత అమరావతికి తీసుకొచ్చి మట్టి నీరు ఇచ్చి ఇటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయకుండా దేశ రాజధాని తలదనేటువంటి రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేస్తాను, దేశ రాజధాని తలదని అని చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ వాటన్నిటి కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాము. కాబట్టి ఈ ప్రధానమంత్రి కేవలం మాటల ప్రధానమంత్రి, చేతల్లో ఏమి కూడా ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇటువంటి ప్రకటనలు మానుకోవాలని కోరుకుంటున్నాం. నాదెండ్ల మండలం అమీన్సాహెబ్పాలెంలో వైసీపీ నాయకులు గుర్రం ఉపేంద్రపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. తలకు చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోర్ ఏర్పాటు చేయడంపై ఉపేంద్ర ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రపై దాడి చేయడంతో రక్తస్రావమైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమీన్సాహెబ్పాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో టీడీపీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థి భర్త గుర్రం సుబ్బారావు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఎస్టీ కాలనీలో బోర్వెల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు గుర్రం ఉపేంద్ర ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా బోర్వెల్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి వైసీపీ నాయకులు ఉపేంద్రపై దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేయడంతో తన చేతికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ దాడిలో సుబ్బారావుతో పాటు ఏడుకొండలు, రామకోటేశ్వరరావు, జనార్దన్ రావు కలిసి దాడి చేశారని తెలిపారు. నాదెళ్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడి చేసిన నిందితులపై ఫిర్యాదు చేశామని ఉపేంద్ర తెలిపారు. పదింబావ ప్రాంతంలో ఎస్టీ కాలనీ నుంచి నాకు అక్కడ కుర్రోళ్ళు ఫోన్ చేశారండి. బోర్ వేస్తున్నారు, తెలుగుదేశం పంచాయతీ ఓడిపోయిన అభ్యర్థి భర్త అని చెప్పి ఫోన్ చేశారు. నేను అమ్మటే పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. ఇటు బోర్ వేస్తున్నారండి, ఎన్నికల కోడ్ ఉంది కదా, ఇప్పుడు వేయకూడదు కదా అని. పంచాయతీ సెక్రటరీ గారు సదరు అభ్యర్థి భర్తకు ఫోన్ చేసి చెప్పాడంట, బోర్ వేయొద్దండి, వేయకూడదు, ఆపండి అని. ఆయన మాట వినకుండా కంటిన్యూగా బోర్ వేస్తూ ఉన్నారు, పంచాయతీ పర్మిషన్ లేకుండా కోడ్ ఉన్న టైంలో. అందుకని నేను మా కుర్రోళ్ళు 2-3 తీసుకొని వెళ్ళి
అక్కడికి వెళ్ళి బోర్ వేయటానికి వీల్లేదు, ఆపండి, కోడ్ ఉంది, మీరు ఎట్టేస్తారు ఇప్పుడు బోర్ అని చెప్పి అడిగానని ఆయన చేతిలో అక్కడ పనిచేసే దగ్గర ఉన్న రాడ్డు తీసుకొని నా తల మీద చంపుతా నా కొడకని చెప్పి నా తల మీద కొట్టపోతే నేను చెయ్యి అడ్డం పెడితే ఏలుగు దెబ్బ తగిలి ఏలు పగిలిపోయిందండి. అంతలోకి ఆ పక్కన ఉన్నోళ్ళు ఆ పోనాటి ఏడుకొండలు జనార్దన్ అనేవాళ్ళు రాంకోటేశ్వరరావు అని ఆయన నిడితే కింద పడి మోకాలు రక్తగాయమైంది. ఈ విధంగా కోడ్ ఉన్న టైంలో బోర్ వేస్తా వద్దంటే దౌర్జన్యాలు చేసే పరిస్థితిలో ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళ వెనకాల నాయకుల ప్రోత్సాహాలు ఈ విధంగా ఉన్నాయండి. ఇదన్నీ ప్రభుత్వం కఠినంగా చట్టపరంగా వీళ్ళని శిక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను. పట్టణంలోని విజ్ఞానవిహార్ పాఠశాలలో గురువారం రథసప్తమి కార్యక్రమం నిర్వహించారు. ఉదయాన్నే విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. ఆరోగ్యానికి ప్రధానం సూర్య భగవానుడని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. సృష్టికి వెలుగును అందించే సూర్య భగవానుడిని భక్తితో పూజిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉంటారని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని విజ్ఞానవిహార్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు సూర్య భగవానుడి విశిష్టత గురించి తెలిపారు. 4 5 6 7 8 9 10 आदित्यस्य नमस्कारं ते कुर्वन्तु दिने दिने आयुर्प्रज्ञा बलं वीर्यं तेजस्तेषां च ఛాయతే. పాఠశాలలో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నాము. రథసప్తమి అంటే సూర్యుని యొక్క జన్మదినోత్సవంగా మనం పెద్దవాళ్ళు సాంప్రదాయంగా పెడతారు. ఋతువులో కూడా మార్పు జరిగి మాసంలో కూడా మార్పు జరిగి సూర్యుని యొక్క గమనం ఇక్కడి నుంచి ప్రకృతిలో మార్పు జరుగుతుంది. కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత, విద్యార్థులందరికీ శారీరకమైనటువంటి ఆరోగ్యము, దారుఢ్యమైనటువంటి శరీరము కలిగి మనోవికాసము, బుద్ధి వికాసము, విద్యా వికాసము ఈ నా మూడు కూడా విద్యార్థుల్లో వికసింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యాభారతి పాఠశాలలన్నిటిలో కూడా రథసప్తమి అంటే మాఘమాసంలో 7వ రోజు వసంత పంచమి అక్షరాభ్యాసం చేస్తాము. తర్వాత 2 రోజుల తర్వాత రథసప్తమి వేడుకలు చేస్తాము. ఈ రథసప్తమిలో సూర్యుడిని ఆరాధిస్తాము. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, అందుకనే విద్యార్థులందరికీ కూడా సూర్య నమస్కారాలు కనుక అభ్యాసం చేసినట్లయితే వాళ్ళు శారీరకమైనటువంటి దారుఢ్యం కలిగి మంచి బుద్ధి వికాసం చెందుతారు, విద్యలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. కాబట్టి పెద్దలు విద్యాభారతి పెద్దలందరూ కూడా మన విజ్ఞాన విహార పాఠశాలలో ఈ రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నాము. చిలకలూరిపేట పట్టణంలోని రిలాక్స్ సెంటర్లో క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మత సంస్కర్త మార్టిన్ లూథరన్ విగ్రహం వద్ద లూథరన్ 475వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బైబుల్ను ప్రపంచానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి మార్టిన్ లూథర్ అని సంస్థ చైర్మన్ రెవరెండ్ నల్లపు మరియదాసు పేర్కొన్నారు. పట్టణంలోని రిలాక్స్ సెంటర్లో క్రిస్టియన్ కౌన్సిల్ నేతృత్వంలో మార్టిన్ లూథర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ రెవరెండ్ నల్లపు మరియదాసు మాట్లాడుతూ రోమన్ క్యాథలిక్పై తిరుగుబాటు చేసి బైబుల్ సత్యాలను తెలియజేసిన గొప్ప సంఘ సంస్కర్త లూథర్ అని పేర్కొన్నారు. మోక్షం అనున్నది దైవ ప్రసాదం, దీనిని సత్యవంత పశ్చాత్తాపం యేసుపై విశ్వాసం ఉన్నవారే పొందుతారని లూథర్ పేర్కొన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ లూథర్ మార్టిన్ను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘస్థులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త పితామహుడు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు 1546వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున ప్రారంభించారు. వారి 475వ వర్ధంతిని చిలకలూరిపేట సెంటర్లో వారి విగ్రహం దగ్గర ఈ రీతిగా చిలకలూరిపేట క్రిస్టియన్ కౌన్సిల్ అలాగే లూథరన్ సంఘాలు జరిగిస్తున్నాయి. కనుక డాక్టర్ మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ సమాజానికి ఎంతో మేలు చేసింది. అలాంటి పితామోహుడిని జ్ఞాపకం చేసుకోవడం సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం. వీరికి పూలమాల సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, మా సంఘం అభివృద్ధి కావాలని ఈ ఏర్పాటు చేసినటువంటి మా పాస్టర్ గారైన మరియదాస్ గారు వారి యొక్క కుటుంబాన్ని దీవించబడాలని ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా అన్ని చోట్ల నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన చిలకలూరుపేట
క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నిజంగా మహానీయుని, ఆ మహానుభావుని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు క్రైస్తవులందరికీ ఆయన చేసిన మేళ్ళు, బైబిల్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు మార్టిన్ లూథర్ గారిని స్మరించుకోవడం నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకు చిలకలూరిపేట పట్టణానికి చెందిన పాత్రికేయులు ఎన్బివివిఎస్ ప్రసాద్ 25,000 రూపాయల చెక్కును రామతీర్థ క్షేత్రం కమిటీ సభ్యులు పోలూరి శ్యామ్మోహన్కు అందించారు. మందిర నిర్మాణం కొరకు ప్రసాద్ భారీ విరాళం అందించడం అభినందనీయమని తెలిపారు. రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అయోధ్యలో నిర్మించే రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని రామతీర్థ క్షేత్రం కమిటీ నేతృత్వంలో విరాళాలు సేకరిస్తున్నామని కమిటీ సభ్యులు శ్యామ్మోహన్ పేర్కొన్నారు. విరాళాలు అందించే వారు శుక్రవారంలోగా సంప్రదించాలని తెలిపారు. విరాళాల సేకరణలో భాగంగా పాత్రికేయులు ప్రసాద్ 25,000 రూపాయల చెక్కును విరాళంగా అందించారని వారిని అభినందించారు. ఇదే తరహాలో ప్రజలు ముందుకొచ్చి మందిర నిర్మాణం కొరకు విరాళాలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీరాములు, శ్రీనివాస ప్రసాద్లు పాల్గొన్నారు. ఖండ మొత్తం కూడా గత సంక్రాంతి జనవరి 15 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 23 లక్షల రూపాయలు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వచ్చినాయి. అట్లాగే ఈరోజు మన నంబూరి ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు రామజన్మభూమి ట్రస్ట్ కోసం 25,000 రూపాయలు ఇచ్చారు. వారికి రామ జన్మభూమి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఆ శ్రీరాముని యొక్క కృప వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అందాలని కోరుకుంటూ రేపటి వరకు ఈ కార్యక్రమం ఉంటుంది, రేపు మధ్యాహ్నం వరకు. ఆ తర్వాత ఎవరైనా వేయదలుచుకుంటే ఆన్లైన్ అకౌంట్లోనే వేసుకోవాలి. రేపటితోటి ఈ నిధి ట్రస్ట్కి సంబంధించి డబ్బులు సమర్పణ అనేది చిలకలూరిపేట నియోజకవర్గం అట్లాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లోజ్ అవుతుంది. తర్వాత ఇది ఎవరైనా సరే ఆన్లైన్ అకౌంట్లో వేసుకుంటే వెళ్తుంది. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు సర్పంచ్గా వైసీపీ మద్దతుతో విజయం సాధించిన జట్టి నాగమణి గురువారం గ్రామ సచివాలయ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నాటి బ్యాంకు ఉద్యోగి నేడు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించడం విశేషం. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన జట్టి నాగమణి ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చారు. శాసనసభ్యురాలు విడుదల రజని నాగమణి ఉత్సాహాన్ని చూసి సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసి వైసీపీ మద్దతు ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో నాగమణి 184 ఓట్ల మెజార్టీతో గెలుపొంది నేడు సంతోషంతో సంబరాల నడుమ ప్రమాణ స్వీకారం చేశారు. ఒక బీసీ మహిళ అయిన ఎమ్మెల్యే విడుదల రజనీను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు జట్టి నాగమణి పేర్కొన్నారు. సర్పంచ్గా ప్రజలకు సేవ చేయాలనే గ్రామ వైసీపీ నాయకులైన తన మామయ్య జట్టి బొల్లయ్య కోరిక మేరకు సర్పంచ్గా పోటీ చేశానని పేర్కొన్నారు. తన పట్ల ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారని వెల్లడించారు. గ్రామాభివృద్ధి ద్వారా ప్రజలకు చేరువవుతానని, ప్రజల రుణం తీర్చుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల మండల వైసీపీ అధ్యక్షులు గొంటు శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, కంజుల వీరారెడ్డి, కట్టగడ్డ మస్తాన్రావు, మంగు ఏడుకొండలు, గాది ఆంజనేయులు, బత్తుల సీతారామిరెడ్డి, జట్టి లక్ష్మీనారాయణ, మండల గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్లో జరిగిన మటన్ బాషు కుమారుడి వివాహ వేడుకల్లో శాసనసభ్యురాలు విడుదల రజని పాల్గొన్నారు. వధూవరులు ఇరువురు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్ది చిన్న, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గోల్డ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.